సన్నిధి ఉన్నతమైన తన ఆశీర్వాదం ఈ సమయంలో మీరు పొందుకోవాలని ప్రభు నామమున చేస్తున్నా. ఈ యొక్క సమయంలో ఎవరు అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచు ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, తన సన్నిధిని ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవా మీకు స్తోత్రాలైన ప్రభువా, ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడిన విధమును బట్టి స్తోత్రాలు దేవా. అయ్యా కొన్ని నిమిషాల్లో మేమందరం మరొక నెలలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా అయ్యా నీ కృపా సహాయం వలన మీరు ఉంచిన విధమును బట్టి నీకే కృతజ్ఞతలని దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మరొక నెలలు మన జీవితంలో ప్రసాదించబోతూ ఉండగా ఈ సమయంలో దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రాలు. ఎన్ని స్తుతులు చెల్లించకపోయే ప్రభువా, మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమించలేదంతగా విప్పి ప్రార్థించాలని ప్రభు నామమున చేస్తున్నా. దేవా నీకు వందనాలు. మన సంఘాన్ని సమయం బట్టి స్తోత్రాలు. ఎంతో ప్రశ్నించాం, వాక్యం వినబోతున్నాం. అయ్యా మీ రాజు శిరోసాన్ని మరుగుపరచుకొని మాకు కావాల్సిన సమయ వర్తమానములు మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొందండి. మీరు మాతో మాట్లాడి దైవాభిషేకంతో నీ పంపము దేవా అని ప్రార్థించచ్చు. దేవాది దేవుని స్తుతిస్తూ కొనియాలి. ఆయన దయను మనం పొందుకున్న దేవా స్తోత్రాలు. ఈ సమయంలో ఆయన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఈ అభిషేకంతో దైవాభిషేకంతో నింపి పంపమని ప్రార్థించండి. తొలగించి సకల సమృద్ధి, ఆనందము, పవిత్రత, పరిశుద్ధత మాకు మా కుటుంబాలకు మెండుగా దండిగా ప్రసాదించండి. మీ వాక్యం స్వర్ణించకుండా ఈ ప్రాంతంలో సహాయపరిచే కార్యములు, దైవ కార్యమైన కార్యములు జరిగించి మమ్మల్ని మీరు బలపరిచి ఆశీర్వదించు దేవా. మా సంఘాన్ని దినదినము వర్ధిల్లింపచేయండి. మా కుటుంబాలు దినదినము బలపరిచి ఆశీర్వదించమని అది ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడ్డలైన సాక్షిగా ఆయన రాయబారిగా మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థిస్తుండగా ప్రార్థన. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఈనలో Amen.
చేసుకుందాం. ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పెద్దలు దేవాలయ గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా ఈ బాధలు అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఆరాధన దీవించి స్వస్థపరి సాధని మరి మహిమపరచమైన ఎంతో పేద వాళ్ళను తండ్రి మా పైన కనికరించి యెహోవా మా కాపరి మా తండ్రి మమ్మల్ని ఆదరించుకుంటారు. ఆయన సంఘ కాపరిని ఆదరించి బలపడి బయలుపరచు. ఆయన చెప్పబోయే వాక్యం తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి హృదయంలో భద్రపరుచుకుంది, స్వస్థపరి సాధన. ఆయన ఎందరో తండ్రిని ఆధారణ మార్గబడి జీవించి స్వస్థపరి సాధన బలపడి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనదని ప్రసాదించిన ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ అలాగే నిద్ర లెక్క చేయక విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ నెలంతా మనందరినీ క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా దేవుడు మనకు కాపాడాడు కనుక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ దినమును చూడక మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే యోగ్యమైన వారు, మనకంటే నీతిమంతులైన వారు, మనకంటే అందచందములు గలవారు ఎందరో కాలగర్భములో కలిసి ఉన్నప్పటికీ దేవుడు అందరినీ కూడా తన ఉచితమైన కృప ద్వారా, తన కనికరము ద్వారా మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు గనక అది మరవకుండా మన దేవునికి నిరంతరము మనము లోబడి మన జీవిత విధమును మనము కొనసాగించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ కార్యక్రమములకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎలా ప్రార్థించాలి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఎలా ప్రార్థిస్తే దేవుడు మనకు జవాబిస్తాడు, ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు,
ఎలా ప్రార్థిస్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాము అనే ధ్యానాంశంపై పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా ఆయన మాట్లాడబోతూ ఉండగా మనమందరము శ్రద్ధగా విని విశ్వసించేవారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, చూడండి ఎలా ప్రార్థించాలి అంటే మొట్టమొదటి చూడండి, పట్టుదలతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంట? పట్టుదలతో ప్రార్థించాలి. కనుక మనమందరము ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం, మన ప్రార్థనకు తగిన జవాబు, మనకు ప్రార్థనకు తగిన ఆశీర్వాదం ఆయన అనుగ్రహిస్తాడని ఎరిగి నీ జీవితంలో, నా జీవితంలో పట్టుదలతో మనము ప్రార్థించువారముగా ఉండాలి. అందుకే చదవైన వాక్య భాగాన్ని చదువుకుందాం. చదవండి. నిరీక్షణ గలవారై, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. చూడండి, నిరీక్షణ గలవారై ఏం చేయాలంట? సంతోషించుచు. నిరీక్షణ అనగా అర్థం ఏమిటంటే ఆశాభావము. నిరీక్షణ అనగా ఆశాభావము. ఆశాభావము గలవారై సంతోషించుచు, తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఏం కలిగి ఉండాలంట? ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేని యందు పట్టుదల కలిగి ఉండాలంట? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటామో, ఎప్పుడైతే పట్టుదలతో మనము గట్టిగా ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థనను ఆయన వినువాడుగా ఉన్నాడు. కానీ చాలా మంది ప్రార్థిస్తున్నారు, కానీ పట్టుదలతో ప్రార్థించడం లేదు, నమ్మకముతో ప్రార్థించడం లేదు, విశ్వాసముతో ప్రార్థించడం లేదు, భక్తితో ప్రార్థించలేక వారి ప్రార్థనకు తగిన ప్రతిఫలం రావడం లేదు. కనుక నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలము రావాలి. నీ ప్రార్థన దేవుని చెంతకు చేరాలి. నీ ప్రార్థన దేవుని యొక్క సముఖానికి చేరాలి. నీ ప్రార్థన ఆయన అంగీకరించాలి అంటే నీలో, నాలో ఉండాలి. పట్టుదలతో ప్రార్థించడము ఎంతో అవసరమై ఉన్నది. ఇంతవరకు పట్టుదలతో ప్రార్థించలేక నిర్లక్ష్యత అనేది నీలో ఉంటే, పట్టుదలతో ప్రార్థించలేక అవిధేయత నీలో ఉంటే, ఈ దినాన తొలగించుకొని పట్టుదలతో మనం ప్రార్థించాలి. దేవుని దగ్గర నుండి మనము పొందుకున్న వరకు ఏదైతే నువ్వు కోరుకొని ప్రార్థిస్తున్నావో ఆ కోరికను నువ్వు నీ జీవితం తీర్చే వరకు, దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలు చేసే వరకు, దేవుడి జీవితాన్ని ఆశీర్వదించే వరకు, దేవుడి జీవితాన్ని హెచ్చించే వరకు, దేవుడు నిన్ను బలపరిచే వరకు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే వరకు దేవుణ్ణి విడువకుండా, ఎడబాయకుండా పట్టుదలతో మనము ప్రార్థించడము నేర్చుకుందాం. పట్టుదలతో ప్రార్థించలేని స్థితి నీలో ఉంటే ఈ సమయంలో ఆ స్థితిని మనము సంపాదించుకొని ప్రార్థించే ప్రార్థన పరులముగా, ప్రార్థించే ప్రార్థన యోధులుగా, ప్రార్థించే ప్రార్థన వీరులుగా ఈ లోకములో మనము కొనసాగువారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా,
ప్రియ క్రైస్తవులారా, నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన మనకు చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన లేని జీవితము వ్యర్థమైనదిగా ఉంటుంది. ప్రార్థన లేని జీవితం అర్థము లేని జీవితంగా మారిపోతుంది. ప్రార్థన లేని జీవితం చూడండి పగిలిపోయిన అద్దముతో సమానము. పగిలిపోయిన అద్దము దేనికి పనికి రాకుండా ఉండిపోతూ ఉందో, ప్రార్థన జీవితము కూడా దేనికి కూడా పనికి రాదు. కనుక నీ జీవితం ఒక పనికొచ్చే జీవితంగా ఉండాలంటే, నీ జీవితం ఒక ప్రయోజనకరమైన జీవితంగా ఉండాలి అంటే, నీ జీవితానికి ఒక విలువ రావాలి అంటే, నీ జీవితంలో మహా సంతోషం నువ్వు పొందాలి అంటే, నీ జీవితంలో గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలంటే నీలో నాలో ఉండాలి ప్రార్థన అనే జీవితం ఉండాలి. ప్రార్థన ఆయుధము కలిగి మనము ప్రార్థించే వారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థించాలి. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థించాలి. రాత్రి వేళ ప్రార్థించాలి. అలాగే నువ్వు పండుకున్న సమయంలో ప్రార్థించాలి. తర్వాత లేచిన తర్వాత ఉదయం లేచి ప్రార్థించడము కూడా నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థనను మర్చిపోతే నీ జీవితం అంతా కూడా మసితో సమానమే. కనుక మసితో నీ జీవితం సమానంగా మారిపోతుంది. అలా మారిపోకుండా నీ జీవితము ఒక వెలుగుమయంగా ఉండాలి. నీ జీవితము ఒక ఆనందకరంగా మారాలి. నీ జీవితంలో అనేకమైన మేలు నీ సొంతము చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీలో నాలో ప్రార్థన అనేది కలిగి మనము జీవించుచు, ప్రార్థనను మనము గట్టిగా మనము పట్టుకొని, ప్రార్థనను మనం విడిచిపెడితే దేవుడు మనను విడిచిపెట్టువాడుగా ఉన్నాడు. కనుక దేవుడు విడిచిపెడితే మనం ఎక్కడ పడిపోతామో తెలియదు. కనుక దేవుడు మనం గట్టిగా పట్టుకోవాలి అంటే ప్రార్థనను కూడా మనము గట్టిగా పట్టుకొని, ప్రార్థనలో మనము పట్టుదల కలిగి, ప్రార్థనలో మనం రాజీ పడకుండా ప్రార్థిస్తూనే ఉండాలి. నువ్వు ప్రార్థనలు రాజీ పడుతున్నావేమో, ప్రార్థించలో విసుగు చెందుతున్నావేమో, నీ ప్రార్థనలో విసుగు అనేది రాకూడదు. నీ ప్రార్థనలో చూడండి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా నువ్వు నిత్యం ప్రార్థిస్తూనే, మొరపెడుతూనే, దేవుడితో ముచ్చటిస్తూనే మన జీవితాలను మనము సాగించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి ఎలా ప్రార్థించాలి అంటే, రెండవది తగ్గింపు హృదయముతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంటమ్మా? తగ్గింపు హృదయముతో ప్రార్థించాలి. నువ్వు దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు హెచ్చింపు హృదయంతో కాదు ప్రార్థించవలసింది, తగ్గింపు హృదయముతో ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గింపు హృదయంతో ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన ఖచ్చితముగా 100% వింటాడు. నీలో తగ్గింపు అనేది లేకపోతే, నువ్వు తగ్గింపుతో ప్రార్థన చేయకపోతే ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి. నీ ప్రార్థన ఆయన చెవులో చొచ్చుకొని పోవాలి అంటే నీలో నాలో తగ్గింపు హృదయము, తగ్గింపు జీవితం అనేది మనకు కావాలి. కానీ తగ్గింపు అనేది మనలో ఎక్కడ చూసినా కనబడదు. మనలో ఉన్న ఏ వైపు చూసినా, ఏ విధములో చూసినా, ఏ విధములో మనం పరీక్షించినా తగ్గింపు అనేది మనకు కనబడలేదు. కానీ ఎక్కడ చూసినా మనలో హెచ్చింపు కనబడుతూ ఉంది. మన చూపులో హెచ్చింపు కనబడుతుంది, మన అవయవంలో హెచ్చింపు కనబడుతుంది, హృదయములో హెచ్చింపు కనబడి గర్వముగా జీవిస్తూ ఉన్నారు. చాలా మంది ఇలాంటి గర్వముతో జీవిస్తున్నారు. ఇంకా కొందరైతే తమ అందమును బట్టి కూడా తమను తాము హెచ్చించుకుంటున్నారు. నాకేంటి, నేను అందంగా ఉన్నాను, నన్ను మించిన అందగారు ఎవరు లేరు, నన్ను మించిన అందగత్తె ఎవరు లేరు,
అని ఈ విధంగా గర్వించేవారు సమాజంలో లేరా అంటే కోకొల్లలుగా ఉన్నారు. కానీ నీ అందము దేనికి పనికి రాదని నీకు తెలియదు. నీ అందము మూన్నాళ్ళ ముచ్చటతో కూడినదిగా ఉంది. నీ అందము దేనికి కూడా పనికి రాకుండా వెళ్ళిపోతుందని నువ్వు తెలుసుకోవాలి. నీ అందము నీకు ఏమి మేలు తీసుకురాదు. నీ అందము నీకు ప్రయోజనము తీసుకురాదు. నీ అందము నేను బ్రతికించలేదు. నీ అందము నీకు అన్నం పెట్టాడు. నీ అందము కడక తాగితే ఆకలి తీరుతుందమ్మా. ఎవరైనా అందంగా ఉన్నారని గర్వించేవారు రోజు కడుక్కొని తాగితే నీళ్లు తాగితే వాళ్ళ ఆకలి తీరుతుందా? వారి దప్పిక తీరుతుందండి? తీరనే తీరదు. కనుక అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అందాన్ని నమ్ముకొనవద్దు. నీకున్న అవయవాలను నమ్ముకొనవద్దు. నీలో ఉన్న వాటిని నమ్ముకునక నేను సృష్టించిన సృష్టికర్తను నమ్ముకోవాలి. నీకు ఇంత అందం ఇచ్చిన దేవుని నమ్ముకుంటే నీ అందం ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. అందం ఇచ్చిన దేవుని మర్చిపోయి, అవయవములు ఇచ్చిన దేవుని మర్చిపోయి, ఇవేనా అవయవాలు, ఇవేనా శరీరము, ఇదేనా అందమని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు తెలుసుకుంటే నీ అందము అంతలోనే మాడిపోయేదిగా ఉంది. నీ అవయవాలు అంతలోనే రోగాలమయంగా మార్చడానికి దేవుడు సమర్థత గల దేవుడు. అలాంటి దేవుని విడిచిపెట్టకుండా దేవుని కృతజ్ఞులుగా ఉంటూ తగ్గింపు హృదయంతో ప్రార్థించి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకొని జీవించు వారముగా ఉండాలి. దైవ గ్రంథములో చాలా మంది తగ్గింపు హృదయంతో ప్రార్థించి వారి ప్రార్థనకు జవాబు పొందిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త చూడండి, 18వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అక్కడ మనకు చూడండి సుంకరి కనబడుతున్నాడు. సుంకరి పరిసయ్యుడు మనకు కనబడుతున్నాడు. పరిసయ్యుడు ఎలాంటి వాడు మనకు తెలుసు. సుంకరి ఎలాంటి వాడో కూడా తెలుసు. సుంకరి యొక్క స్వభావం ఏమిటో, పరిసయ్యుడి యొక్క స్వభావం ఏమిటో మనకందరికీ తెలుసు. ఎందుకంటే మన ముత్తాతలని మన క్రైస్తవులము గనక మనకి ఎక్కువగా తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు మనకందరికీ బాగా తెలుసు. కనుక చూడండి పరిసయ్యుని యొక్క స్వభావం ఎలాంటిదో మనకు తెలుసు. సుంకరి యొక్క స్వభావం ఏమిటో మనకు తెలుసు. కనుక సుంకరి యొక్క స్వభావం ఏమిటో ఒకసారి చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి, చూడండి సుంకరి ఎలా నిలిచి ఉన్నాడంట? దూరముగా నిలిచి ఉన్నాడు. తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆకాశ వైపునకు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ధైర్యం చాల రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని అతడు పలికెను. అతడు ప్రార్థించిన వెంటనే దేవుడు అతని ప్రార్థనను విన్నాడు. ఇక్కడ సుంకరి తగ్గింపు హృదయముతో ప్రార్థించాడు. తగ్గింపు మనసుతో ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని అతని ప్రార్థనకు తగిన జవాబిచ్చి అతని దేవుడు నీతిమంతునిగా మార్చిన విధమును బట్టి చూస్తున్నాం. అతను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఒక పాపిగా వచ్చాడు. తిరిగి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడండి? నీతిమంతుడుగా వెళుతూ ఉన్నాడు. చూడండి, పాపము చేసే ప్రతి వాడు ఎప్పుడు కూడా తలదించుకొని బ్రతకవలసిందే. పాపము చేసే ప్రతి వారిలో ధైర్యం అనేది ఉండదు. పాపము చేసే వారిలో ఎప్పుడు కూడా ఆందోళన అనేది ఉంటూ ఉంది. కనుక నా పాపం ఎక్కడ బయటపడుతుందనే భయం, నా పాపం ఎవరైనా చూశారేమనే భయం, నా పాపం ఎవరికైనా తెలిసిపోతుందేమో అని
పాపము చేసే ప్రతి స్త్రీ ఎప్పుడు భయపడుతూ జీవించవలసిందే. కనుక సుంకరి ఒకవేళ పాపం చేస్తున్నప్పుడు భయముతో జీవించవచ్చు, భయముతో తలదించుకొని బ్రతికిండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొరపెట్టి ప్రార్థించాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. పాపి అయిన ఆ సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత ఆ దేవుని సన్నిధి నుండి వెలుతున్న సమయంలో ఎలా వెళ్ళింటాడండి? తలదించుకుని వెళ్ళింటాడా? తలెత్తుకుని వెళ్ళింటాడా? తలెత్తుకొని వెళ్ళాడు. ఎందుకంటే అతనిలో ఉన్న పాపము దేవుడు తీసివేశాడు, అతనిలో ఉన్న అవినీతిని తొలగించాడు, అతనిలో ఉన్న అభద్రత తొలగించాడు, అతనిలో ఉన్న అపనమ్మకం తొలగించాడు, అతనిలో ఉన్న ఘోరమైన పాపాన్ని తొలగించి దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. గనక అదే సంతోషముతో అతడు తలెత్తుకొని ఇంటికి వెళ్ళి ఉండవచ్చు. కనుక మన జీవితంలో పాపముతో దేవుని మందిరకు వచ్చి ఉంటే ఆ పాపాన్ని ఇది నాన్న కడిగి వేసుకొని నీతిమంతులుగా మార్చబడి మనం కూడా తలెత్తుకొని ముందుకు మనము కొనసాగాలి. నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ధైర్యముగా ఉంటాడు, సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని లేఖనములో చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ నీతిమంతుడైన వాడు ఎలా ఉంటాడో అక్కడ చూస్తున్నాం. 28 ఎవడు తరవకుండని దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు ఎలా ఉంటారంటమ్మా? ధైర్యముగా ఉంటారు. ఎలా? సింహం ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో నీతిమంతుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలంటే నేను నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా మార్చబడాలి. సుంకరి నీతిమంతులుగా మార్చబడినట్టుగా మనము కూడా నీతిమంతులుగా మార్చబడితే సింహం వలె ధైర్యంగా ఉంటామన్న ఎరిగి ధైర్యవంతులుగా, ధైర్యశాలిగా ఈ లోకములో మనము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత మూడో చూడండి, ఎలా ప్రార్థించాలి అంటే నిలకడగా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంట? నిలకడగా. నిలకడ లేని జీవితము మనకు అవసరతము లేదు. నిలకడ లేని జీవితము పడిపోయే స్థితి లాంటిది. కనుక మన జీవితంలో నిలకడ అనేది కావాలి, నిర్భయం అనేది కావాలి. మన జీవితంలో ఎక్కువగా ఏం చేయాలి? నిలకడ అనేది అవసరమైన నిలకడతో మనము ప్రార్థించు వారముగా ఉండాలి. చూడండి, కొలెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసుకుందాం. కొలెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దేని నిలకడగా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. నువ్వు పాపమందు నిలకడగా ఉండవలసింది, అంధకారంలో కాదు నిలకడగా ఉండవలసింది, శరీర కోరికల్లో కాదు నిలకడగా ఉండవలసింది, నీవు నీకున్న అలవాట్లలో కాదు నిలకడగా ఉండవలసింది. దేని నిలకడగా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. నీ నిలకడ ఎలా ఉంది? నీ నిలకడ ఏ స్థలములో ఉంది? నీ నిలకడ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నిలవరాని స్థలంలో నిలకడగా ఉంటున్నావా? అలాగే వ్యర్థమైన మాటలు నిలకడగా ఉంటే అలాంటి నిలకడ జీవితాలను తొలగించుకోవాలి. లోకపరమైన జీవితము, అలాంటి జీవితం మనకు వద్దు. ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలి, వాక్యమందు నిలకడగా ఉండాలి, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి, భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి.
అలాంటి నిలకడ నీలో ఉందా, లేక నిలకడ లేని దానగా ఉన్నావా? నిలకడ లేని జీవితము మన జీవితానికి ఏ ఆశీర్వాదము త్యాదు. నిలకడ లేని జీవితం శాపాన్ని తెస్తూ ఉంది. నిలకడ లేని జీవితం అవమానం తెస్తూ ఉంది. నిలకడ లేని జీవితం మన జీవితానికి అభద్రత మిగులుస్తుంది గనక ఇక నుంచైనా నిలకడగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. తర్వాత అంటాడు, ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏం గలవారుగా ఉండాలంటమ్మా? కృతజ్ఞత గలవారై దాని యందు అనగా ప్రార్థన యందు మనము ఏముండాలంట? మెలకువగా ఉండాలి. ఆల్రెడీ ప్రేరుకు వచ్చాం, మెలకువగా ఉన్నామా? కొందరు నిద్రపోతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? కొందరు నిద్రపోతున్నారు. స్త్రీలకున్న వరం ఏంటంటే, ఒక వరం ఏంటంటే నిద్రపోతున్నా కూడా మనసు కనబడకుండా ఉండే వరం ఏంటంటే ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగుల వాక్యం వింటున్నారో తెలియదు, నిద్రపోతున్నారో కూడా తెలియదు. అదే పురుషులకైతే తల మీద ఉండదు కనుక వాళ్ళు నిద్రపోతున్న వెంటనే కనబడుతుంది. స్త్రీలు నిద్రపోతున్నారా వింటున్నారా అనేది కనబడదు. కనుక అలా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? నిద్రపోయేవారుగా ఉండాలనా? నిద్ర నిలకడగా ఉండాలా? మనము దేని నిలకడగా ఉండాలి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. కృతజ్ఞత గలవారమై మెలకువగా ఉండాలి. దేని యందు? ప్రార్థన యందు మనము మెలకువగా మనము ఉండాలి. కనుక ప్రార్థన అనేది మన జీవితానికి చాలా మేలు. చూడండి, ప్రార్థన లేని జీవితము ఎలాంటిదంటే, ఇప్పుడు మనకు బైక్ ఉందనుకోండి, బైక్ లాగానే కనబడుతుంది. బైక్ ముందు కొనసాగాలంటే దాంట్లో ఏం పోయాలమ్మా? పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తేనే ముందుకు సాగుతుంది, కానీ పెట్రోల్ లేకపోతే ఆగిపోతూ ఉంది. ఏమవుతుందమ్మా? పెట్రోల్ లేకపోతే బండిలో ఆగిపోతుంది. బండి కనబడుతూనే ఉంటుంది, కానీ దాంట్లో పెట్రోల్ లేకపోతే ఆగిపోతూ ఉంది. అదే పెట్రోల్ పోసామనుకో ఎంతవరకైనది సాగిపోతూనే ఉంటుంది. అలాగే మన జీవితంలో ప్రార్థన లేకపోతే పెట్రోల్ లేని బైక్ ఎలాగైతే ఆగిపోతుందో, మనలో ప్రార్థన లేకపోతే మన జీవితము కూడా అలాగే ఆగిపోతూ ఉంది. కనుక మన జీవితంలో ఆగిపోకుండా సాగిపోవాలి అంటే మనం ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఎప్పుడు ఆగిపోవు, సాగిపోయేవాడుగా ఉంటావు, సాగిపోయే దానగా ఉంటావు అని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనను మాత్రమును విడవకుండా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అంటే, చూడండి, గట్టిగా మనము ప్రార్థనను పట్టుకోవాలి. చూడండి, ఆ తల్లి కోతిని పిల్ల కోతి ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో అలాగూ మనము గట్టిగా పట్టుకోవాలి. చూడండి, తల్లి కోతి పిల్ల కోతి ఏం చేస్తుంది? తల్లిని పొట్ట గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు తల్లి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద జంపు చేస్తూ ఉన్నా ఆ పిల్ల కోతి కింద పడుతుందమ్మా? పడదు. ఎందుకంటే తల్లి కడుపునది గట్టిగా పట్టుకుంటుంది. వదులుగా పట్టుకుంటుందా? లేదు, గట్టిగా పట్టుకుంది కనుక తల్లి ఇక్కడ నుండి అక్కడ జంపు చేసినా, అక్కడ నుండి ఇక్కడ జంపు చేసినా పిల్ల కోతి మాత్రము ఆ యొక్క తల్లి కడుపును గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలాగే మనము కూడా ఈ లోకము శ్రమల లోకము, ఈ లోకము బాధ లోకము, ఈ లోకములో అపాయం ఉంది, ఈ లోకములో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటన్నిటిలో తప్పించబడాలి అంటే నువ్వు ప్రార్థనను ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆ పిల్ల కోతిలాగా మనం కూడా ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. దేవుని గట్టిగా పట్టుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడికి వెళ్ళిన మనమందరము క్షేమకరముగానే, దీవెనకరంగానే, భద్రంగా మనం ఉంటామని ఎరిగి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, ఎలా
ప్రార్థించాలంటే ఆశతో ప్రార్థించాలి. ఆశతో ప్రార్థించాలి. ఆశతో దేవుని పిలవాలంట. ఎలా పిలవాలంటమ్మా? ఆశతో ప్రార్థించాలి. ఆశతో పిలిస్తే దేవుడు పలుకువాడుగా ఉన్నాడు. ఎలా పలుకుతున్నాడో దైవ గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెడితే చాలు, ఏమంటున్నాడండి? ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఆయనకు మనం మొరపెడితే వెంటనే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మనం పిలిస్తేనే ఆయన పలికేవాడుగా ఉన్నాడు. మన తండ్రి శరీరానుసారమైన తండ్రి మనం పిలిస్తే ఎలాగైతే పలుకుతాడో మన పరమ తండ్రి కూడా అదే విధముగా పలుకువాడిగా ఉన్నాడు. నువ్వు తండ్రిని పిలిస్తే దేవా అన్నవరకు నా కుమారుడా అంటాడు. ఏమంటాడమ్మా? దేవాను దేవుడు అడిగితే అనగానే ఏం కావాలి నా కుమారుడా అని దేవుడు పలుకువాడుగా ఉన్నాడు. నువ్వు పిలిచే పిలుపు సరైనదిగా ఉండాలి. నీ పిలిచే పిలుపులో తేడా ఉండకూడదు. నీ పిలిచే పిలుపు చాలా ఉన్నతంగా పిలిచావనుకో దేవుడు వెంటనే పలుకుతాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నా మొరను అంగీకరిస్తాడు. అందుకే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెబుతున్న దేవుడు మనకుండగా మనము భయపడకుండా నిర్భయముగా ధైర్యముగా ఉంటూ మనమందరము ఎంతగానో ఆశతో ప్రార్థించాలి. ఆశతో దేవుని మనము పిలిచే వారముగా ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటమ్మా? తృప్తిపరిచే వాడుగా ఉన్నాడు. కనుక ఆశ అనేది మనకు ఉండాలి, కానీ అత్యాశ అనేది మనకు ఉండకూడదు. చూడండి, అత్యాశ మనకు చూడండి శాపాన్ని తీసుకొస్తుంది. అత్యాశ మరణాన్ని తీసుకొస్తుంది. అత్యాశ పేదరికాన్ని కూడా తీసుకొస్తుంది. కనుక ఆశ ఉంటే చాలు, అత్యాశ మనలో ఉండకుండా మనము జీవించాలి. అత్యాశకు వెళ్ళాడంట. ఏం పడిందంట? గోషులో రాయబడిందంట. ఒక మంచి ఏం చేశాడంట? అత్యాశకు ప్రయత్నించాడంట. చివరికి ఏం పడిందంటమా? గోష రాయబడిందంట. ఏమైంది? గోష రాయబడితే ఏమీ లేకుండా పోయింది. కనుక మన జీవితంలో మన అత్యాశ పడితే మనం కూడా ఇబ్బందులు పాలవుతాం. ఆశ కలిగి జీవిస్తే మన ప్రాణాన్ని దేవుడే తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఎలా ప్రార్థించాలంటే ఐదో చూడండి, యేసు నామములో ప్రార్థించాలి. ఏ నామములో ప్రార్థించాలమ్మా? భర్త నామములో ప్రార్థించాలనా? చెప్పండి, ఎవరైనా కొత్త ప్రార్థన భర్త నామములో ప్రార్థిస్తాం వారు ఎవరైనా ఉన్నారా? లేదు. భార్య నామములో ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒకవేళ ఉంటే చాలా విచిత్రమైన వారే. కానీ భర్త నామంలో రక్షణ లేదు, భార్య నామంలో రక్షణ లేదు. దేవుని నామం రక్షణ ఉంది. దేవుని నామములో ప్రార్థిస్తే వెంటనే దేవుడు నువ్వు కోరుకున్న కోరికను తీరుస్తాడు. గనక యేసు నామములో మాత్రమే మనము ప్రార్థన చేయాలి. యేసు నామములో మాత్రమే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నా నామమున దేనిని అడుగుదురో చదవండి. కింది వచ్చి చదవండి. నా నామమున చదవండి. నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆయన నామమున దేవుని మనం ఏమడిగినను ఏం చేస్తాడంట? ఆయన చేస్తాడు. ఆయన నామమున దేవుని అడిగితే అది ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నది. ఎందుకంటే నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆయన నామను దేనిని అడిగితే కూడా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు ఏది కావాలో ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. నువ్వు ఆయన నామను ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు గనక అందుకే యేసు నామములోనే మనము ప్రార్థించాలి.
యేసు నామములోనే మనము ఆయనను వేడుకోవాలి. యేసు నామమున నువ్వు ప్రార్థిస్తే చాలు, ఆ ప్రార్థన దేవుని దగ్గర డైరెక్ట్ గా చేరిపోతుంది. ఆయన నామమున నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తూ ఉండగా వాటిని మనము పొందుకొని పరిపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన జీవితం మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత చివరిగా చూడండి, ఎలా ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థించాలంట. ఏ ఆసక్తితో? ఆసక్తితో, అత్యాసక్తితో మనము ప్రార్థించాలి. ఆసక్తి అనేది మనకు కావాలి. ఆసక్తితో ప్రార్థిస్తే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు అని దైవ గ్రంథములో చూస్తున్నాం. కనుక చాలా మంది ఆసక్తితో ప్రార్థించిన వారు ఉన్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియాను మనం చూస్తున్నాం. ఏలియా ఆసక్తితో ప్రార్థించగా ఏం జరిగిందమ్మా? 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అతను మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెనని మనం చూస్తున్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి మనం 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా. చూడండి, వర్షింపకుండునట్లు ఏం చేశాడంటమ్మా? ఆసక్తితో ప్రార్థించాడు. అతడు ఆసక్తితో ప్రార్థించగా ఏం జరిగిందంట? 3.5 సంవత్సరాలు. చూడండి, 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆశతో ప్రార్థించగానే 3.5 సంవత్సరాలు ఏం పడలేదంట? వర్షం అనేది భూమి మీద పడలేదు. తర్వాత అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థనగా ఉండాలి. మనం ఆసక్తితో ప్రార్థిస్తే ఏదైనా జరిగిపోతూ ఉన్నది జీవితంలో. నీ ఆశతో ప్రార్థిస్తే ఏ రోగమైన పటాపంచలవుతూ ఉంది. ఆశతో ప్రార్థిస్తే ఏ సమస్యనైనా దూరముగా పారిపోతుంది. ఆశతో ప్రార్థిస్తే నువ్వు సాధించలేని ఏది కూడా లేదు, అన్నీ సాధిస్తావు. ఆశతో ప్రార్థిస్తే అన్ని దేవుని నుండి వచ్చే వరాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎరిగి ఏలియాలాగా మనం కూడా ఆసక్తితో ప్రార్థిద్దాం. ఆసక్తితో మనం ప్రార్థించలేక దరిద్రత కొట్టిమిట్టాడుతూ ఉంటే ఈ రోజు నుండి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ నుండైనా మనం ఆసక్తితో ప్రార్థించడము మనము నేర్చుకుందాం. ప్రార్థన అనుభవం నేర్చుకుందాం, ప్రార్థన జీవితాన్ని నేర్చుకుందాం, ప్రార్థన నడవడిక నేర్చుకుందాం, ప్రార్థన యొక్క శిష్టాన్ని మనము నేర్చుకొని ఆ శిష్ట ప్రకారంగా మనము జీవిద్దాం. నీ శిష్ట ప్రకారం నడవకుండా దైవికమైన శిష్ట ప్రకారంగా నడిచి దేవుడిచ్చే తన కాంతిని, తన సన్నిధిని మనమందరము పొందుకొని విశ్వాసముతో ప్రార్థించాలి. కనుక మనం దారిలో వెళుతూ ప్రార్థించకూడదు, వీధుల్లో తిరుగుతూ ప్రార్థించకూడదు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలి, నీ ఇంటిలోనికి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి, ప్రార్థించాలి. కానీ వీధుల్లో సందుల్లో ప్రార్థించడము కూడా క్షేమము కాదని ప్రభునామను తెలియజేస్తున్నాం. మేము అలాగే రామాయపట్నంలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాతో పాటు మా యొక్క క్లాస్మేట్ ఉన్నాడు. అతనికి ఎలాంటి స్వభావం ఉన్నది అంటే, అతడు దారిలో వెళుతూ కూడా ఇట కళ్ళు మూసుకొని రౌండ్ తిరిగి మళ్ళీ ముందుకు వెళ్తాడు. ఏం చేస్తాడమ్మా? దావలు వెళ్తూ కూడా కళ్ళు మూసుకుంటాడు, రౌండ్ తిరుగుతాడు, మళ్ళీ ముందుకు వెళ్తాడు. ఎందుకురా బాబు రౌండ్ తిరుగుతావు, మళ్ళీ ముందుకు వెళ్తావు ఏంటంటే, సార్ అన్న నేను పోతూ దారిలో కూడా నేను 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని రౌండ్ తిరిగి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాను అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నేను చెప్పాను, అలా చేయకూడదురా బాబు, అలా చేస్తే బాగుండదు, చూసేవారికి బాగుండదు. నువ్వు ఒకవేళ ట్రాఫిక్ వెళ్తున్నావు అనుకో, అప్పుడు గిర్రున తిరిగి ప్రార్థన చేసుకుంటే ఏదో ఒకటి అవుతుందిరా, అది మంచిది కాదని చెప్పావు. ఆ పట్టించుకోనకుండా ఆ యొక్క రామాయపట్నంలో చూడండి రొయ్యల కుంటలు ఉంటాయి. ఏం కుంటలు ఉంటాయి? రొయ్యల కుంటలు ఉంటాయి.
ఆ సాయంకాల వేళలో క్లాస్ అయిపోయిన తర్వాత అందరం రామాయపట్నానికి సముద్రానికి సాయంత్రం కూడా వెళ్ళేవాళ్ళం. వెళుతున్న సందర్భంలో ఆ రొయ్య కుంటల మీద నడుచుకుంటూ వెళ్తూ దూరం అవుతుందని ఆ రొయ్యల కుంటల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాగే ఒక రోజు ఇతను అలాగే ప్రార్థన తిరుగుతూ 2 రౌండ్లు తిరుగు ప్రార్థన చేసుకుంటూ పోయి రొయ్యల కుంటలో పడిపోయినాడు. ఎక్కడ పడినాడమ్మా? రొయ్య కుంటలో పడితే రొయ్యలన్నీ కూడా దగ్గరికి చేరి అతను చుట్టుముట్టాయి. వెంటనే అక్కడ వారందరూ వాళ్ళ ఆ యొక్క రొయ్యల కుంటల మీద వారు వెంబడి దిగి అతని పైకి తీయడం జరిగింది. మరి చెప్తే నమ్మేవారా లేదరా? ప్రమాదం అలా చేయకూడదంటే నమ్మలేదు కదా, ఇప్పుడు సరిపోయిందంటే ఇంకా జీవితంలో దావాలను ఎప్పుడు ప్రార్థన చేయనని ఆ రోజు నుండి దావలో ప్రార్థన చేయడం మానుకొని అలాగే క్లాసులో ప్రార్థన చేయడం, తన వ్యక్తిగత ప్రార్థన చేయడము ప్రార్థించాడు. మనం కూడా దారిలో వెళ్తూ ఎక్కడో వెళ్తూ ప్రార్థన చేస్తే అది మంచిది కాదు. కానీ దేవునిలో కూర్చొని ప్రార్థన చేయి, నిండో కూర్చొని ప్రార్థన చేయి, ఒక చోట కూర్చొని ప్రార్థన చేయి. కానీ వెళ్తూ ప్రార్థన చేస్తే ప్రమాదం తప్ప మరొకటి ఉండదని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన బిడ్డలు, ప్రార్థన పరులుగా ఉంటూ, ప్రార్థన వీరులుగా ఉంటూ దేవుడిచ్చే గొప్ప వరము ఆనందాన్ని పొందుకొని మనం ఎలా ప్రార్థిస్తే ప్రతిఫలం వస్తుందో అలా ప్రార్థిస్తూ విశ్వాసంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తనలో ఉంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్ష, తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని సమయంలో పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో జనులు, దేవ సేవకులు, అలాగే దేవ సంఘ కాపరి, అలాగే ఆనంద క్రిస్టియన్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలవంచినట్లయితే ప్రార్థిస్తున్నామండి. అందరూ మోకాళ్ళంతా ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమమైన, కృపమైన, దయామైన, ఘనమైన పాదములకు, ఉన్నతమైన పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. సర్వస్వరుడైన దేవా, సర్వమైన దేవా, సర్వభావన, సర్వాధికారి, సర్వమెరిగిన దేవానికి స్తోత్రం తండ్రి. నా నీ దాసుడైనటువంటి మా ఐశ్వర్యాన్ని తండ్రి నైనా మరి మీకు తెలుసు తండ్రి. అవునైనా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ తండ్రి మరి ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు తండ్రి, ఏ కష్టాలతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు తండ్రి, అందరు ఐశ్వర్యాలు ఏదైనా దేవుడు తండ్రి. నైనా నీ దాసుడు తండ్రి మరి ప్రార్థన జీవితం తండ్రి నైనా నీ దాసుడు మాట్లాడిస్తే దేవా, నైనా ఈ యొక్క ప్రార్థన జీవితం నైనా ప్రార్థన లేకపోతే తండ్రి వట్టి గుణతో సమానమని నీ వాగ్దానం ద్వారా తండ్రి మరి హెచ్చిస్తున్న తండ్రి నీ దాసు ద్వారా నేను మరి మెరుగుగలిగి పాఠం చేసుకోవడానికి కృపను చూపండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ రోజున ఆల్రెడీ పేరున్న తండ్రి 31 మార్చి 31 తండ్రి మరి 31వ తారీఖున తండ్రి నేను అన్ని సంఘాలలో చేసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఏ సమస్యతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు తండ్రి, శ్రమను, ఓర్పును, సహనమును తండ్రి, పట్టుదల కలిగి ప్రార్థన చేసుకున్న కృపను ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. బాగును మరి అందరూ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అయినా నిరీక్షణ కలిగినటువంటి మనసుతో విశ్వాసాలు బిడ్డలుగా ప్రార్థించే కృపను అందరికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, నీకే స్తోత్రం తండ్రి. అయినా ఏమి లాంటి ప్రార్థన నేర్పమయ్యా, అయినా యాకోబు లాంటి ప్రార్థన నేర్పండియ్యా, అయినా అనారోగ్యం గల వారి కొరకు ప్రార్థన నేర్పండి అయ్యా. అయినా తండ్రి నీకే స్తోత్రం తండ్రి. దాసు తండ్రి మాట్లాడినటువంటి మాటలు అమూల్యమైనటువంటి మాటలు దేవా, నీకే స్తోత్రములయ్యా. అవునైనా వారి యొక్క దినాన్ని చూడక మరణించిన వారి తండ్రి కోకులు కాదు తండ్రి, నైనా కాలగర్భంలో కలిసిపోయారైనా వారి కంటే గొప్ప వాళ్ళు మేము కాదు. మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృప, ఉన్నతమైన దయ, ఉన్నతమైన కరుణ కటాక్షం తండ్రి నైనా మీరు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి కూడా మేము ఎంతగానో నిన్ను కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా ఉన్నాం దేవా. దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి, ప్రార్థన తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నేర్పండి అయ్యా. ప్రార్థన అంటే తండ్రి ఒప్పుకొని మాట్లాడుకోవడం తండ్రి, నైనా ప్రభు గదిలో ఉండి ప్రార్థన చేసుకోవడానికి నైనా మరి మొత్తం ప్రార్థన కూడా మాకు అందరికి నేర్పని ప్రార్థిస్తున్నాం దేవా. అవునైనా ప్రార్థన తండ్రి నైనా మరి రోడ్ల వైపున తండ్రి ఎక్కడ ఉన్నా కూడా తండ్రి మరి ప్రార్థన ముసుకున్న తండ్రి నీ బిడ్డలు పోతున్నప్పుడు తండ్రి మీరు కాపాడి ఉంచండి తండ్రి.
అయినా ప్రభు అయినా మరి జాగ్రత్తగా వెళ్ళాలి. అయినా మరి నడకల్లో జాగ్రత్త, చూపుల్లో జాగ్రత్త, అయినా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎంతగానో మాట్లాడిస్తుంది దేవా. అవునే నీకు ఆశ్రమం చూపులను పాటించి ఉంటే మమ్మల్ని అందరినీ కాపాడి తీర్చండి దేవా. అవును దేవా ప్రభు నీకే వందనాలు తండ్రి. ఏ పిల్లలైతే తండ్రి మరి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారో మరి వారి కుటుంబాన్ని బట్టి పాటిస్తున్నాం దేవా, వారి పరిచయాన్ని బట్టి పాటిస్తున్నాం దేవా, సంఘంలో చేస్తున్నటువంటి పరిచయాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, పరిచయాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి సంఘంలో ఉన్నటువంటి సంఘ ప్రజలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాన్ని అభివృద్ధి ఇప్పటి తండ్రి, సంఘ క్షేమాభివృద్ధిలో సహవాసంలో తండ్రి మీరు తోడుగా నుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని దాసులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని దాసుల కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వారి పరిచయం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అంచెలంచెలుగా తండ్రి మరి ఆశీర్వాదాలతో నింపని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నీ తోడు నీ ప్రసన్నత తండ్రి మా సంఘాలకు తండ్రి మరి మీరే తోడుగా కాపులు ఆశీర్వాదాలతో పాటు తండ్రి నీ తోడు, నీ దయ, నీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి తండ్రి మరి మాకు దయ చేయమని తండ్రి మరి యేసు నామములో కూడా ప్రార్థన చేసుకోవాలి తండ్రి. తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసుకున్నాం అనే మాట తండ్రి చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. అలాంటి పిల్లలు తండ్రి చివరిగా లాస్ట్ గా యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనే మాట ప్రతి ఒక్క బిడ్డ కూడా నేర్పయ్యా. అయ్యా అలాంటి పిల్లలు మర్చిపోతున్నారు, జ్ఞాపకం ఉంచుకునండి అయ్యా. నీ దాసులకు చక్కగా వాక్యం వివరించినందుకు కూడా స్తోత్రం తండ్రి. అవునైనా మరి ధైర్యంగా ఉండడానికి ప్రార్థన ఆయుధం ఉండాలి తండ్రి. ప్రార్థన జీవితం ప్రార్థన ఆయుధం ఉండాలని మరి దాసుల ద్వారా కొన్ని మాటలు హెచ్చరికలతో సూచనలతో తండ్రి మాకు ఇచ్చారు తండ్రి. మరి అలాంటి వాక్యం వినిపించినందుకు వారి కుటుంబాన్ని తండ్రి నిండాసులతో నింపమని ముందుండి కార్యక్రమం నీకు చెప్తూ మా పిల్లలు మీ కుమారుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి తెచ్చుకోవడం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన